కాయిన్ చాలా కాయిన్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. రోజు 5:30కి పెట్టేది ఈరోజు 4 o'clock కల్లా పెట్టేసింది అనుకుంటున్నారు కదా. సో అప్పుడప్పుడు అలాంటి విచిత్రాలు జరుగుతుంటాయి. సో ఈరోజు 4 o'clock పెడతాను బ్లాగ్ అనేది. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా. సో మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు మామయ్య వాళ్ళ ఫ్యామిలీని మమ్మీ ఇన్వైట్ చేసింది అనమాట. సో నేను ఇన్వైట్ చేశాను అనుకోండి. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారనమాట డిన్నర్కి. యాక్చువల్గా లంచ్కి ఇన్వైట్ చేశాము. వాళ్ళు వెకేషన్కి వెళ్ళి ముందు రోజు వచ్చారనమాట. సో టైర్డ్ అయిపోయి ఉంటాము కదా. సో ఈవినింగ్ వస్తాము, లంచ్కి రాలేము అనేసరికి అందువల్ల డిన్నర్ అనమాట ఈరోజు. అండ్ ఈరోజు స్పెషల్స్ అయితే బోల్డ్ చేశానని నేను చెప్పను, కానీ ఒక 3-4 వెరైటీలు చేశాను. అవి ఏంటి అనేది చూసేద్దాము. అండ్ ఆల్సో ఆ రెసిపీస్ చూసేద్దాము. ప్రతిసారి నేను చేసినవే, కొత్త రెసిపీస్ ఏం లేదు. ఈరోజు కొంచెం బిర్యానీ అంటే పులావ్ కొంచెం డిఫరెంట్గా చేశాను. డిఫరెంట్గా అంటే ఎప్పుడు చేసేటట్టు కాకుండా కొంచెం వైట్ టైప్ పులావ్ చేశాను. ఆ రెసిపీ కూడా చూసేద్దాం. అండ్ ఇక్కడైతే ఫస్ట్ నేను అన్నీ వాష్ చేసేసుకుంటున్నా. ఈ ఎండాకాలంలో చీమలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కానీ ఎక్కడ చూసినా చీమలే ఉంటున్నాయి అనమాట. సపోజ్ ఈ చేపలు ఇలా వదిలి 5 నిమిషాలు వెళ్ళాలి అనుకోండి టీవీ దగ్గరికి, వెంటనే చీమలు పట్టేస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చికెన్ అంటే చేపలు తీసుకొచ్చారు. ప్రవీణ్ కోనం తీసుకొచ్చారనమాట. కోనం ఇలాగో ఒక బౌల్లో ఒక 4 ముక్కలు వేసి ఉప్పు కారం పట్టి చేస్తా. ఇది మధ్యాహ్నం కోసం. ఇప్పుడైతే మ్యారినేట్ చేసేస్తున్నాను అనమాట. మధ్యాహ్నం కొంచెం గ్రేవీ లాగా చేద్దామని ప్రవీణ్కి చేస్తున్నాను. అండ్ ఈరోజు స్పెషల్స్ ఏంటనేవి నేను క్విక్గా చెప్పేస్తా. ఈరోజైతే గ్రీన్ ఫిష్ చేశాను. గ్రీన్ ఫిష్ నేను బనానా లీఫ్తో చేస్తాను కదా, ఆల్రెడీ 2 సార్లు నేను మీకు అప్డేట్ చేశాను. అండ్ ఈ చేపలు దానికే అనమాట. బోన్లెస్ చేపలు చేయించాలి. దానికి మొత్తం అంటే సెంటర్ ముళ్ళు అంతా ఉంటుంది కదా, అది మొత్తం తీయించి తెచ్చుకోవాలి. దాని తర్వాత లివర్ తీసుకొచ్చారు. లివర్ ప్రవీణ్కి బాగా అంటే బాగా క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయంట, అందువల్ల లివర్ తీసుకొచ్చారు. ఆ తర్వాత చికెన్ తీసుకొచ్చారు. ఈరోజు ఇంకా మొత్తం 3 కూడా ఉన్నాయన్నమాట. ఓన్లీ ప్రాన్స్ పీతలు ఒకటే లేవు, మిగతా 3 ఉన్నాయి. చేప, లివర్, చికెన్. మటన్ అయితే నేను పెద్దగా అంత తొందరగా వండలేను, సో మటన్ అనేది తీసుకురాలేదు. మీకు తెలిసిందే కదా, మన ఛానల్లో ఎక్కువ చికెన్ రిలేటెడ్ రెసిపీస్ ఎక్కువ ఉంటాయి, ఆర్ఎల్స్ ఫిష్ ఎక్కువ ఉంటాయి. మటన్వి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా నేను మటన్ తిన్నాను. అండ్ ఆల్సో నాకు ఎందుకు ఆ స్మెల్ ఎంతగా పడదనమాట, అందువల్ల మటన్ పెద్దగా వండలేను. వండుతాను, బట్ ప్రవీణ్ బాగా క్రేవింగ్స్ వస్తున్నాయి, వండొచ్చు కదా అని ఒక మాట అంటే కంపల్సరీగా నేర్చుకొని మరీ వండుతాను. బట్ ప్రవీణ్ అలా అనరు అనమాట, ఎందుకంటే నేను తిన్నా కదా మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి. ఇక్కడైతే ఫిష్ మొత్తం కూడా ఇలాగా పీసెస్ కట్ చేసుకుంటున్నా. మొత్తం ఈ ఫిష్ అంతా కూడా మీరు చేసుకోవచ్చు, బట్ స్టీమ్ చేయడానికి మనం అరిటాకులో ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేయడానికి ఇంత పెద్ద పీస్ అనేది సెట్ కాదనమాట. అందువల్ల హాఫ్ పీసెస్ కింద చేసుకుంటున్నాను. అండ్ ఇవి కొంచెం ఎక్కువ తెప్పించాను, ఎందుకంటే నాకు ఈ ఫిష్ క్రేవింగ్ ఎక్కువ. ఎందుకంటే ఇది ఆయిల్ ఉండదు అండ్ ఆల్సో స్టీమ్ అనమాట, కంప్లీట్ స్టీమ్. అండ్ ఆల్సో కంప్లీట్లీ హెల్దీ అనమాట. చాలా సింపుల్, ఈజీ కూడా రెసిపీ. ఈరోజు అది కూడా చూసేద్దాం. అండ్ ఆ తర్వాత చికెన్ తీసుకొచ్చారన్నాను కదా, ఈ చికెన్ ఫ్రై కోసం అండ్ ఆల్సో చికెన్ బిర్యానీ కోసం, చికెన్ పులావ్ కోసం. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సీ జార్లో టొమాటోలు అండ్ ఆల్సో పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఆ పేస్ట్ ఎందుకు చేశానో మర్చిపోయాను అనమాట. మీకు నవ్వుతూ ఉండొచ్చు, ఎందుకంటే ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది. మావి వాళ్ళు వచ్చి 1 వీక్ అయిపోతుంది. అండ్ మావి వాళ్ళు ఎవరనేది మీకు చెప్పలేదు కదా, మొన్న మేము వెళ్ళాం కదా వాళ్ళ ఇంటికి, నేను మీకు వీడియో అప్డేట్ చేశాను. మమ్మీ వాళ్ళ అన్నయ్య అనమాట, సొంత అన్నయ్య. మమ్మీకి 5 అన్నయ్యలు, ఒక అక్క ఎక్స్పైర్ అయిపోయారు అనమాట ఒక 2-3 years బ్యాక్. సో పెద్దమ్మ తర్వాత 5 అన్నయ్యలు, ఆ తర్వాత మమ్మీ లాస్ట్ అనమాట. సో ఫస్ట్ ఆడపిల్ల, దాని తర్వాత ఆడపిల్ల, మధ్యలో 5 అన్నయ్యలు. ఈయన ఒక అన్నయ్య అనమాట. సో ఈయన ఫస్ట్ నుంచి హైదరాబాద్లో సెటిల్డ్. పేరు వచ్చేసి సుదర్శన్ అనమాట. తనకి 2 ఆడపిల్లలు. అండ్ దీక్షా వైజు. నేను మీకు ఇలా రిలేషన్ చెప్తే మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంటుంది, ఎందుకంటే ఇంతకుముందు నేను మీకు వీడియోలో చూపించాను వాళ్ళని, కాకపోతే చాలా రేర్గా చూపిస్తుంటాను కదా, అందువల్ల కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని చెప్పేసి. అండ్ అలా చేసుకుంటూ ఆనియన్స్ అవి కట్ చేసుకోవడం, మ్యారినేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే చేపలు ఇగురు చేస్తున్నాను. అండ్ ఈరోజు బ్యాడ్ థింగ్ ఏం జరిగిందంటే, ఇది పగిలిపోయింది. ఇది ఏంటంటే నా దగ్గర రెడ్ కలర్ ప్యాన్స్ ఉంటాయి కదా, అదే వండర్ చెఫ్వి. నేను ఒక 6-7 years బ్యాక్ అయిపోయి ఉంటుంది నేను ఇవి కొని.
బట్ ఈరోజు నేను సాంగ్స్ వినుకుంటూ పని చేసుకుంటుంటే ఒక ప్యాన్ తీసాను. ఆ ప్యాన్ పక్కన ఇది ఉంది. సో ఫట్మని పగిలిపోయిందనమాట. చాలా బాధేసింది. ఎందుకంటే ఈ లిడ్ నేను చాలా జాగ్రత్తగా నేను ఎన్ని గ్లాస్ ఐటమ్స్ వాడతాను కానీ ఎప్పుడు ఇలా పగలలేదు. అది కూడా ఇదేంటంటే 2-3 పాత్రలకి కరెక్ట్‌గా సరిపోయే లిడ్ అనమాట. అందువల్ల మళ్ళీ ఆ సైజ్ దొరకదు. మళ్ళీ అది కొనుక్కోవాలంటే మళ్ళీ సెట్ అంతా కొనుక్కోవాల్సి ఉంటది. సో నాకెందుకో నా నిర్లక్ష్యం వల్ల పడిందో తెలీదు. లేకపోతే అది నేను రాంగ్ ప్లేస్‌లో పెట్టానో తెలీదు. సో ఇంక అప్పుడప్పుడు అలా అవుతుంటాయి. అండ్ అది పగిలిన తర్వాత మాత్రం చాలా దారుణంగా క్లీన్ చేశాను కిచెన్ అంతా. ఎందుకంటే ఇప్పుడు మిట్టు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మిట్టు కూడా కానీ కాదు, మమ్మీ కానీ నేను కానీ. నేనంటే ఇగో ఈ చెప్పులు వేసుకుంటున్నాను ఈ మధ్య. ఈ ఆర్థరైటిస్కి పాదాలు బాగా పెయిన్ వచ్చేస్తున్నాయని ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు నాకు అస్సలు చెప్పులు అలవాట్లేవు. బట్ ఇలా ఎక్కువ వంట ఉన్నప్పుడు రోజంతా వర్క్ చేయాలనుకున్నప్పుడు చెప్పులు కంపల్సరీ వేసుకున్నాను. మమ్మీ తెగ తిడుతుంది, చెప్పులు వేసుకో పాదాలు నొప్పులు వచ్చేస్తాయి అని చెప్పి. సో అప్పటి నుంచి అలవాట్లేదు. బట్ ఈ ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత చెప్పులు అలవాటయ్యి. అండ్ ఒక్కొక్క కార్నర్ చూసి తీస్తున్నాను అనమాట. అండ్ అది పగిలింది ఎంత దారుణంగా అంటే ఫ్రిడ్జ్ వరకు, డైనింగ్ టేబుల్ వరకు వెళ్ళిపోయింది గాజు పెంకు. చూసారా, ఒక్కొక్కటి అలా ఏరుతున్నాను. అది కూడా ఒక క్లాత్లో ఒక టిష్యూలో చుట్టి, మళ్ళీ క్లాత్లో చుట్టి, మళ్ళీ అది కవర్లో చుట్టి అప్పుడు పడేసాము. ఎందుకంటే అది క్లీన్ చేసే వాళ్ళకి, చెత్త అది కలెక్ట్ చేసే వాళ్ళకి గుచ్చుకుంటుంది కదా, అందుకని చెప్పేసి అవంతా చేసామన్నమాట. సో ఏదైనా గాజు పెంకు పగిలితే మాత్రం దారుణంగా క్లీన్ చేసుకోవాలి. నేను వెట్ క్లాత్తో ఒక 2-3 సార్లు క్లీన్ చేసాను. ఎందుకంటే చిన్న పార్టికల్స్ కూడా ఉండిపోతాయి. అవి ఈజీగా బాడీలోకి గుచ్చిపోతాయి అనమాట. సో అది సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇంకా ఆ రిస్క్ నేను తీసుకోలేను, అందువల్ల అనమాట అది. అండ్ అందుకే గాజువి చాలా జాగ్రత్తగా పని మనిషికి కూడా పెట్టను అనమాట. నేనే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను గాజువి. అది ఈరోజు అది ఇదిగో ఇది ఉంది, ఈ ప్యాన్ ఉంది కదా, ఈ ప్యాన్ మీద లిడ్ కూడా అదే. ఇలాంటివి నా దగ్గర 3 సెట్ అనమాట. మేము ఆ 3 మీద ఆ లిడ్ ఒక్కటే సెట్ అవుతుంది, మిగతా ఏమి సెట్ కావన్నమాట. సో అది ఇంకా అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇంకెంత బాధపడినా యూజ్ ఉండదు. సో అది నేను ఫాస్ట్గా చేయడం వల్ల ఏంటో ఇంక నా మిస్టేక్ అనుకోండి. సో అది అలా అయిపోయిన తర్వాత నేను ఈ లిడ్ పగిలిపోయిన తర్వాత రోజు వెతుక్కుంటున్నాను తెలుసా లిడ్. ఇందులో కుక్ చేస్తుంటే లిడ్ వెతుక్కుంటున్నాను లిటరలీ. సో అది అలవాటు అయిపోయిన వస్తువులకి అలా ఉంటుంది అనమాట. సో అది దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నేను లివర్ ఫ్రై చేస్తున్నా. యాక్చువల్గా లివర్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చారు కదా, చికెన్లో కూడా మనకి లివర్ వస్తుంది కదా, అది కూడా తీసి కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక దగ్గర. ఇది ఏంటంటే ఫస్ట్ లివర్ ఫ్రై రెసిపీ చూసేద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ ఇలాగే మీరు లివర్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, చికెన్ ఫ్రై ఏదైనా చేసుకోవచ్చు. మటన్ ఫ్రై అయితే నేను ట్రై చేయలేదు కాబట్టి మటన్ చెప్పలేను. లివర్ ఫ్రై మాత్రం అద్దరిపోతుంది. అండ్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని లివర్ నీట్గా వాష్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద ముక్కలు అయితే అంత బాగోదు. చిన్న అయితే మీరు ఫోర్క్తో తినడానికి బాగుంటుంది. ఆయిల్లోని ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలి, ఫ్రై గ్రేవీ కావాలనుకుంటే అన్ని ఆనియన్స్ వేసుకోండి. దాని తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసిన వెంటనే ఆనియన్స్ వేసుకోండి, లేదంటే జీడిపప్పు మాడిపోతాయి అనమాట. ఆనియన్స్లో చెమ్మ బయటకు వస్తుంది కాబట్టి జీడిపప్పు అంత తొందరగా మాడదు. ఆనియన్స్ వెంటనే వేసేసుకుంటే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి. సో ఇలాగా అండ్ చూసుకోండి, పేలుతాయి అనమాట. ఈ లివర్ నాకు 2-3 సార్లు పేలింది. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ లివర్ ఫ్రై ఈవినింగ్ కూడా చేశాను. ఈ కొంచెం ప్రవీణ్ క్రేవింగ్ అంటున్నారు కదా అని, ప్రవీణ్ కోసం తను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు, తనకి కొంచెం స్టార్టర్లా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి తన కోసం అలాగా ఫ్రై చేశాను అనమాట. ఆ తర్వాత ఆనియన్స్ అవి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అన్నీ ఇంట్లో సామాన్లే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బయటది కాదు, ఏది కూడా బయటది కాదు. లైక్ మసాలాస్ కానీ ఏవైతే నేను యూస్ చేస్తానో అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే. ఆ తర్వాత ఇందులో జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, మెయిన్ గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసుకునేది అయి ఉండాలన్నమాట. అలా అయితేనే టేస్ట్ వస్తుంది. లేదంటే బయటవి కొంటే ఏంటంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇది చాలాసేపు మగ్గించుకోవాలి, లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకున్న తర్వాత అవసరమైతే మీరు కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు, గీ రోస్ట్ లాగా ఉంటుంది. ఆర్ఎల్స్ నేనైతే ఆయిల్ యూస్ చేశాను, గీ యాడ్ చేయలేదు. గీ యాడ్ చేస్తే నేను గబుక్కుని తిన్నాను, గీ స్మెల్ నాకు మరీ అంత ఇదిగా ఉండదు అనమాట. అందువల్ల ఇంకొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫ్రై కాబట్టి
ఆయిల్ కొంచెం పడుతుంది. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం అద్దరిపోతుంది. బట్ లివర్ అంత కన్స్యూమ్ చేయడం అంత మంచిది కాదు, నేను చాలా దగ్గర విన్నాను. బట్ ఇలా రేర్గా అయితే ఓకే, కానీ ఎక్కువ కన్స్యూమ్ చేయకూడదు. సో రెగ్యులర్గా కాకుండా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట. సో అది అన్నీ తినాలంటారు కదా, ఆ కోవలకు చెందుతుంది అన్నమాట లివర్ ఫ్రై. ట్రై చేయండి డెఫినెట్లీ. సింపులే, చాలా సింపులే. మీరు ఏ సామాన్లు ఏవో సర్దుకుంటున్నప్పుడు లేకపోతే ఏదైనా పనులు చేసుకుంటున్నప్పుడు అలా హ్యాపీగా అలా మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్టార్టర్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే ఇంకా ఆఫ్ చేసేసా, చాలా వరకు మగ్గిపోయింది. కొంచెం అలా మీరు ఈ నాన్ స్టిక్ దాంట్లో వుడెన్ స్పాట్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకోవాలన్నమాట, కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు. అక్కడక్కడ కొంచెం మంచిగా రోస్ట్ చేసుకుంటే మనకు కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటుంది. ఇదైతే అయిపోయింది. సాల్ట్ యాడ్ చేసేసా. ఆ తర్వాత కొంచెం గరం మసాలా అది సరిపోయిందో లేదో కొంచెం చూసుకొని ఇంకా దించేసుకుంటాను అనమాట. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకొని దించేసుకోవడమే, చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా చాలా ఎక్కువ యాడ్ చేస్తాను ఇందులో నేను. సేమ్ యాస్టీస్ ఇలాగే నేను నైట్ కూడా చేశాను. ఇది మిట్టుకి, నాకు, మమ్మీకి, ప్రవీణ్కి మొత్తం నలుగురు రెండేసి ముక్కలు తిన్నాము, అయిపోయింది. నైట్కి మళ్ళీ చేసుకున్నాను అనమాట ఫ్రెష్గా. సో అది. అండ్ ఇక్కడైతే మనము గ్రీన్ ఫిష్కి రెసిపీ చూసేద్దాం. గ్రీన్ ఫిష్ అంటే నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ గ్రీన్ ఫిష్ తిన్నాను. మిలిటరీ హోటల్కి వెళ్ళినప్పుడు తిన్నాను, కరెక్ట్గా చెప్పాలంటే మణికొండలో. అక్కడ ఈ గ్రీన్ ఫిష్ సర్వ్ చేశారు, నాకు అది చాలా బాగా నచ్చింది. సో అది నేను యూట్యూబ్లో గూగుల్లో సర్చ్ చేసి రెసిపీ చూసుకున్నా. అండ్ ఇది రెసిపీ చాలా సింపుల్ అనమాట. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని, కల్లుప్పు వేసుకొని మిక్సీ చేసేద్దాం. మిక్సీ చేసిన తర్వాత పేస్ట్ ఏదైతే వస్తుందో అది వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకుందాం. మీకు మహా అయితే ఒక 1/2 అవర్ to 1 అవర్ మ్యారినేషన్ సరిపోతుంది. నేనైతే మధ్యాహ్నం వంట చేసేటప్పుడు మ్యారినేషన్ చేసేసుకున్నాను, సో దట్ నాకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఎంత మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఇంకా అది అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఆ తర్వాత రాత్రికి లివర్ ఫ్రై అన్నాను కదా, దానికి ముందుగా ఇలాగా అల్లం వెల్లుల్లి, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నా. యాక్చువల్గా ఇది మ్యారినేషన్ ఇందాక నేను లివర్ ఫ్రై చేశాను కదా, సేమ్ అంతే. కాకపోతే లివర్ ఇలా నైట్ వరకు ఉంటే మంచిది కాదు కదా, కొంచెం ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే బెటర్ కదా అని చెప్పి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఈరోజు ఈ మధ్యకాలంలో లెంత్ వీడియో 26 minutes పెట్టాను వీడియో ఈరోజు. చాలా వరకు కట్ చేసేసాను చాలా పాయింట్స్. అండ్ చాలా వరకు షూట్ చేయడం కూడా మర్చిపోయా. మావయ్య వాళ్ళు వచ్చినప్పుడు షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. అండ్ ఎవరైతే ఈరోజు మావయ్య అని చెప్తున్నానో వాళ్ళ ఇంటికి మేము ప్రతి సంవత్సరం సమ్మర్కి వచ్చేవాళ్ళం అనమాట. సమ్మర్కి వచ్చి షాపింగ్లు మొత్తం చార్మినార్, బేగం బజార్ అండ్ ఆల్సో శిల్పారామము, కోటి ఇవన్నీ తిరిగేవాళ్ళం. సో నాకు అందుకే హైదరాబాద్లో అంత కొత్తగా ఏం అనిపించదు. ప్రతి సంవత్సరం వచ్చి షాపింగ్ చేసేవాళ్ళం కాబట్టి నాకు ఏ వస్తువు ఎక్కడ ఏ బజార్లో దొరుకుతుందో ఐడియా ఉంటుంది. సో అది ఉంటుంది అన్నమాట. బాగా షాపింగ్ చేసేవాళ్ళం ఇక్కడ. అండ్ ఆల్సో బొంబాయిలో షాపింగ్ ఎక్కువ చేసేవాళ్ళం మేము. బొంబాయిలో డ్రెస్ మెటీరియల్స్ చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి, డ్రెస్ మెటీరియల్స్ అనమాట. సో అవి నా చిన్నప్పుడు మెమరీస్. సో అవి అలా పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇందాక ఫిష్ సెపరేట్ చేశాను కదా, మిట్టుగాడికి ఈవినింగ్ ఫిష్ ఫ్రై చేద్దాం అనుకున్నా. వాడు ఈ మధ్య ఫిష్ ఫ్రై అడిగాడు అనమాట. సో ఒకసారి వాడికి చేద్దామని చెప్పి ఇది మీరు మసాలాలు అవి చూసారు కదా బౌల్లో ఏమేమి వేసానో, లైక్ ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని అండ్ అదేంటి కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసా కొంచెం క్రిస్పీనెస్ కోసం. కార్న్ఫ్లోర్ అండ్ ఆల్సో కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి అవి మ్యారినేట్ చేసి పెట్టేశాను. అవి మిట్టుగడికి ఫ్రై కోసం అనమాట. ఈవినింగ్ వాడు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఫ్రై పెడదామని. ఈ మధ్య ఫ్రైలు అవి పెట్టట్లా, ఎందుకంటే వాడు వెయిట్ పుట్టని అయిపోతాడు కదా, ఆయిల్ మంచిది కాదు కదా అని. అండ్ చాలా రేర్గా చేస్తుంటే అలాగా. తర్వాత ఆర్డర్స్ వచ్చాయి అండ్ వాచెస్కి రెస్పాన్స్ ఎంత బాగా వచ్చింది తెలుసా, చాలా అంటే చాలా బాగా వచ్చింది వాచెస్కి రెస్పాన్స్. సో అందువల్ల అలా ఒక్కొక్కటి ప్యాక్ చేస్తున్నా. మీరు ఆర్డర్ చేసిన 2 days ఆర్ 1 dayలో నేను ఆర్డర్ డిస్పాచ్ చేసేస్తా ఎవరైతే ఆర్డర్ చేసుకుంటున్నారో. వాచెస్ డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. బీగార్జెస్ నా బిజినెస్ పేజ్ వచ్చేసి బీగార్జెస్ అనమాట, జ్యువెలరీ బిజినెస్ అనమాట, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. అండ్ అసలు కలర్ ఫేడ్ అవ్వదు. మీకు వాచ్ ఎంతైతే బాగుంటుందో వాచ్ విత్ బ్రేస్లెట్
దానికి చాలా రెస్పాన్స్ వచ్చిందనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డిస్పాచ్ చేస్తున్నా. 3 to 5 వర్కింగ్ డేస్లో మీకు వచ్చేస్తుంది. అండ్ ఆల్సో సిఓడి ఆప్షన్ అనేది లేదు. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, 199, 299, 399 అని చెప్పేసి ఈ మధ్య నేను నెక్ చైన్స్ అనేవి చూపించాను కదా మీకు వీడియోలో, మొన్నటి వీడియోలో. దానికి ఫ్రీ షిప్పింగ్ అడుగుతున్నారు. 199కి 99కి ఫ్రీ షిప్పింగ్ అంటే కష్టం కదా, ఎందుకంటే ఒక్కొక్కరిది కేరళ నుంచి ఆర్డర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో బెంగళూరు నుంచి, అలా మళ్ళీ హైదరాబాద్లో వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు, ఏపీ నుంచి, ఇలా డిఫరెంట్ వెస్ట్ గోదావరి. అండ్ ఆల్సో మొన్న అయితే నాకు 3 ఆర్డర్లు వచ్చాయి. ఎక్కడి నుంచి అంటే అదేంటి పేరు గుర్తు రావట్లేదు, కాకినాడ నుంచి ఆల్మోస్ట్ 3 ఆర్డర్స్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత విజయవాడ నుంచి అయితే 8 ఆర్డర్స్ వచ్చాయి అనమాట మొత్తం. సో డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అనేది 999 అబోవ్ అయితేనే మేము ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వగలము. ఎందుకంటే ఆల్మోస్ట్ 50 రూపీస్ to 80 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అనేవి పడతాయి అనమాట. అందువల్ల 30 రూపీస్ నుంచి 50 రూపీస్ 80 రూపీస్ డిపెండ్స్ అపాన్ లొకేషన్ పడుతుంది. సో అందువల్ల నేను పెట్టిందే చాలా లో మార్జిన్ పెట్టాను. సో అందువల్ల మీరు షిప్పింగ్ ఫ్రీ కావాలనుకుంటే 999 షాప్ చేయండి. అంటే లైక్ 999 షాపింగ్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుందన్నమాట. సో అంతకన్నా 199కి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలంటే కుదరదు కదా. అది నేను పెట్టడమే చాలా తక్కువ మార్జిన్తో పెట్టా, ఎందుకంటే కొంచెం క్వాలిటీ చూస్తే మళ్ళీ మనకి రీచ్ అవుతారు కదా, లో ప్రైజెస్ పెడదాం అనే ఉద్దేశంతో లో ప్రైస్ పెట్టా. మార్జిన్ వేసుకోలేదని నేను చెప్పను, మార్జిన్ వేసుకుని చేస్తారు ఏ బిజినెస్లోనైనా. బట్ కంపారిటివ్లీ మీరు కంపేర్ చేసుకోవచ్చు అదర్ పేజెస్. నేను మార్జిన్ అయితే చాలా తక్కువ వేసుకుంటా. సో బిజినెస్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఆ మార్జిన్ కోసమే కదా బిజినెస్ చేస్తాము, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో అదనమాట. సో ఫ్రీ షిప్పింగ్ కావాలంటే 999 ఆర్డర్ చేసుకోండి. వాట్సాప్లో ఎవరెవరైతే మెసేజ్ చేశారో. అండ్ మొన్న నేను వీడియోలో ఇది చెప్పలేదు కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళకి నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను, 199, 349 ఆర్డర్ చేసిన వాళ్ళకి. బట్ ఇప్పటి నుంచి ఇవ్వడం కొంచెం కష్టం అనమాట. సో అందువల్ల 999 ఆర్డర్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ కావాలనుకోండి. ఆర్డర్స్ మీరు 52 మీ లొకేషన్ బట్టి 50 రూపీస్ అలా మీరు షిప్పింగ్ ఛార్జెస్ మీరు పే చేసుకుంటారన్నా ఇట్స్ ఓకే, మేము అనేది షిప్ చేస్తాం అనమాట ఎక్కడికైనా సరే. అది అలా అయిపోయిన తర్వాత, బిజినెస్ కబుర్లు అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేశాను. మావి వాళ్ళు 7:30కి వస్తా అన్నారు. సో నేను 6కి స్టార్ట్ చేసా వంట. పక్కనైతే చికెన్ ఫ్రై అవుతుంది. ఫస్ట్లో నేను టొమాటో అండ్ ఇవన్నీ కూడా చేశాను కదా, అది చికెన్ ఫ్రై కోసమే. చికెన్ ఫ్రై చేసేస్తున్నాను పక్కన. అండ్ ఆ తర్వాత ఈ ఫిష్ అనేది అరిటాకు వేడి చేశాను. అరిటాకు వేడి ఎందుకు చేస్తానంటే ప్రతిసారి చెప్పాను నేను, బట్ ఈ వీడియోలో కూడా చెప్తా. అరిటాకు మనకి నార్మల్గా ఫోల్డ్ అవ్వదు, చిరిగిపోతుంది కదా. సో కొంచెం వేడి చేస్తే అందులో చెమ్మంతా బయటకు వచ్చి కొంచెం కర్చీఫ్ లాగా అవుతుంది, నాప్కిన్లా అవుతుంది అనమాట. సో ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, బ్రేక్ అవ్వదు. అందువల్ల వేడి చేస్తాము. ఇది కూడా నేను వీడియోలో చూసిందే, నేను పెద్ద ఇన్వెంటర్ని కాదు, వీడియోలో చూసి నేర్చుకున్నది ఇది కూడా. సో అది. అండ్ ఇవన్నీ ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నా. పక్కన స్టీమ్ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఆ పక్కన ప్యాన్ మీద ఇందాక గ్లాస్ లిడ్ పగిలిపోయింది కదా, అందువల్ల స్టీల్ది పెట్టాను. ఆ తర్వాత ఇందులో నేను పలావ్ చేస్తున్నాను. పలావ్ ఎలా చేశానంటే ఆయిల్ గీ కలిపి వేసాను ఫస్ట్ ప్యాన్లో. ఆ తర్వాత గరం మసాలా ఐటమ్స్ వేసాను, పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఉప్పు కొత్తిమీర కలిపిన పేస్ట్ మిక్సీ చేసి వేసాను. ఆ పచ్చిమిర్చి ఘాటు మాత్రం ఉంటుంది. తర్వాత చికెన్ వేసాను. ఆ తర్వాత చికెన్లో కొంచెం పెరుగు వేసి చికెన్ చాలాసేపు మగ్గించాను అనమాట. మగ్గించిన తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకున్నా. ఇది నేను యాక్చువల్గా చిట్టి ముత్యాలతో చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా ఇంట్లో వాడిన రైస్తోనే చేశాను అనమాట. చిట్టి ముత్యాల రైస్ ఈ మధ్య ఏమవుతుందంటే, మనం కొన్నప్పుడు చిట్టి ముత్యాలు బాగానే ఉంటుంది, బట్ వండిన తర్వాత మన రైస్ లాగే ఉంటుంది, చిట్టి ముత్యాలు అస్సలు రావట్లేదు. అదేంటో నాకు అర్థం కాలేదు. మరి అన్ని బ్రాండ్స్ నేను అలా చెప్పను, కానీ నేను కొన్న దాంట్లో అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఆల్రెడీ. చిట్టి ముత్యాల రైస్, బాస్మతి రైస్ అన్నీ నాకు ఉంటాయి ఫ్రిడ్జ్లో, అంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంది కదా నా దగ్గర. సో అసలు ఆ చిట్టి ముత్యాల ఫ్లేవర్ కానీ లేకపోతే ఆ టెక్స్చర్ కానీ సైజ్ కానీ రావట్లే, నార్మల్ రైస్ వస్తుంది. సో దాని బదులు మన రైసే బాగుంటుంది కదా అని మన ఇంట్లో రోజు వండుకొని అన్నం వేసేసి దాని తగ్గట్టు 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ బాగుందో లేదో చూసుకొని మూత పెట్టేస్తాను. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటున్నాను అనమాట. లాస్ట్లో కొంచెం గీ కూడా యాడ్ చేసా, కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోయినట్టే. ఇదే మీరు రాజుగారు గోడుపులాగా చేయాలంటే అందులో మీరు కొంచెం మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి, అది కొంచెం yellowish-గా కనబడుతుంది. బట్ నేను ఇంకా పచ్చిమిర్చి ఘాటు మాత్రమే ఉండేలా చూసుకొని మిగతావి ఏం చేయలేదు. ఈలోపు
మామయ్య వాళ్ళు వచ్చేసారు. మామయ్య వాళ్ళు వచ్చిన తర్వాత అలా 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 మాట్లాడుకుంటూ చేస్తున్నాను అనమాట. సో ఈవిడ వచ్చేసి ఈ ఆంటీ గారు వచ్చేసి దీక్ష ఉంది కదా, అంటే మా మామయ్య వాళ్ళ పెద్దమ్మాయి వాళ్ళ అత్తయ్య గారు అనమాట. అండ్ పక్కన పాపతో నించుంది కదా, తను వైషు, తను చిన్నమ్మాయి, మా మామయ్య వాళ్ళ చిన్నమ్మాయి. సో ఈ ఆంటీ గారు ఫస్ట్ టైం వచ్చారనమాట మన ఇంటికి. సో అదే మాట్లాడిన వీడియో చూస్తుంటే ఆంటీ గారికి తెలియదు అనమాట మనం యూట్యూబర్ అని చెప్పి వీడియోస్ చేస్తున్నామని చెప్పి. అదే మమ్మీ చెప్తుందనమాట, మన అనకాపల్లి వాళ్ళందరూ చూస్తారు, వైజాగ్ అందరూ చూస్తారు, మన వాళ్ళందరూ అని చెప్పేసి. అండ్ మా అత్త, తను పక్కన ఉంది కదా, మా అత్త అనమాట, మా మామయ్య వాళ్ళ వైఫ్. సో ఫ్రిడ్జ్ మీద మ్యాగ్నెట్స్ అన్నీ కూడా వచ్చిన వాళ్ళు ఎవరైనా కిచెన్లోకి ఫ్రిడ్జ్ మీద మ్యాగ్నెట్స్ అన్నీ చూస్తారనమాట. ఏంటి ఇన్ని మ్యాగ్నెట్స్ తగిలిచ్చేసావు అని చెప్పేసి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా, ఆ అన్ని పిచ్చుల్లో ఇది ఒక పిచ్చి అనమాట నాకు. చెప్పాను కదా నాకు వారం రోజులు ఫిష్ తిన్నాను. ఇలా వంట చేసేటప్పుడు ఎంతైతే కాన్ఫిడెంట్గా వీడియోలు తీస్తానో, అండ్ ఎవరైనా లేనప్పుడు ఎంతైతే కాన్ఫిడెంట్గా నేను వీడియోలు తీస్తానో, ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం అస్సలు నేను కాన్ఫిడెంట్గా వీడియో తీయలేను. ఇలా స్టాండ్కి పెట్టేస్తాను అనమాట. తర్వాత ఎడిటింగ్ చేసుకునేటప్పుడు నాకు చిరాకు అనిపిస్తుంది. ఎందుకు ఎవరైనా వచ్చినప్పుడు ఎందుకు నేను వీడియో తీయలేను, వాళ్ళు ఏదైనా కెమెరా వైపు ఏమైనా ఇది అవుతారేమో అనే చిన్న హెసిటేట్ ఉంటుంది అనమాట నాకు. సో అదే నేను వెంటనే చేయలేను. సో ఇక్కడ మమ్మీ నాకు హెల్ప్ చేస్తుంది. మార్నింగ్ నుంచి మమ్మీ ఏదో ఒక పని చేస్తూనే ఉంది, నాకు ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉందన్నమాట. సో ఇక్కడ మావి ఏంటంటే హలీం తీసుకొచ్చారు, హలీము అండ్ ఆల్సో షాగోస్ చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు సో వచ్చేటప్పుడు. సో మమ్మీకి ప్రవీణ్కిని హలీం తీసుకొస్తే మమ్మీ అసలు హలీం తిని ఆ ఎక్స్ప్రెషన్ చూడాలి. షాగోస్లో చాలా బాగుంటుంది కదా, నేనైతే అస్సలు తిన్నాను, చెప్పాను కదా మటన్ అస్సలు పడదని చెప్పి. సో చికెన్ హలీం కూడా అసలు తిని, ఎందుకో నాకు అది టెక్స్చర్ అంత నాకు కంఫర్టబుల్ అనిపించదు. బట్ చాలామంది చాలా ప్యాషనెట్గా తింటుంటారు, సో నేను దాని గురించి కామెంట్ చేయను. సో ఇక్కడ హలీమ్ అండ్ ఆల్సో బిర్యానీ తీసుకొచ్చారు, సింగిల్ బిర్యానీ లైక్ చికెన్ బిర్యానీ అలా తీసుకొచ్చారనమాట. అదేంటి మమ్మీ తిన్న తర్వాత ఎక్స్ప్రెషన్ చూడాలి అసలు. నేను ఇక్కడ బిర్యానీ పులావ్ కలుపుతున్నా మధ్యలో. అది ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాను, 3 సార్లు చెప్పినట్టున్నాను. ఎక్స్ప్రెషన్ అయితే ఇంక దారుణంగా పెట్టింది మమ్మీ అసలు. అండ్ ఇక్కడ తినొచ్చేసి అత్త అనమాట, ఇందాక చెప్పాను కదా మామయ్య వాళ్ళ వైఫ్. సో అది ఎక్స్ప్రెషన్ అయితే వేరే లెవెల్లో ఇచ్చింది మమ్మీ. ఇంకా ఫుల్ ఇలా పెట్టేసుకుంది. మమ్మీ ఇప్పటివరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు, కాకపోతే అది వండడం ఎలా అనేది చూసింది. లైక్ పప్పులు అవన్నీ ఉడకబెట్టి అవన్నీ చేసి ప్రాసెస్ ఇదంతా చేస్తారు కదా, అదంతా చూసింది, కానీ అసలు టేస్ట్ అనేది చేయలేదు. అందువల్ల ఇప్పటివరకు నేను తెప్పించకపోవడం రీజన్. డాడీ కూడా పెద్దగా తింటారు. అండ్ మీకు చెప్పలేదు కదా, డాడీ వచ్చేసి డ్యూటీ టైం అవుతుంది, డ్యూటీకి అవ్వదని చెప్పేసి తను రిటర్న్ బ్యాక్ అయిపోయారనమాట. సో మమ్మీ కూడా తర్వాత రోజు వెళ్ళిపోతుంది, మామయ్య వాళ్ళు ముందు రోజు వచ్చారనమాట. సో అది. అండ్ ఇక్కడైతే మామయ్యతో మాట్లాడుకుంటూ అలా తనకు సర్వ్ చేస్తున్నా, పక్కన బిర్యానీ కూడా అలా అయిపోతుంది. అండ్ అడ్వైజెస్ అవి చాలా బాగా ఇస్తారనమాట మామయ్య వాళ్ళందరూ కూడా, ఎడ్యుకేషన్ గురించి అన్నిటి గురించి కూడా. ఇచ్చావునుకో ఒక స్పూన్ నెయ్యి టేస్ట్, అందులో నెయ్యి మటన్ పప్పు పెసరపప్పు కందిపప్పు జీడిపప్పు, అది వేడి అన్నం కలుపు. వేడి అన్నం కాదు, సారీ, వేడి పులావ్, షాగోస్ చికెన్ బిర్యానీ, వేడి గ్రీన్ ఫిష్. నేను తినలేదు అంతే. తర్వాత చికెన్ ఫ్రై కర్రీ, లివర్ ఫ్రై అండ్ రైతా. హలీం
బాయిల్డ్ ఎగ్స్. డిన్నర్ అంతా చేసేసిన తర్వాత దీక్ష వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు వచ్చారు. దీక్ష వాళ్ళ హస్బెండ్ రాలేకపోయారు అనమాట. సో తనకు వర్క్ ఉండడం వల్ల. అండ్ ఇక్కడైతే ఆ పాప వచ్చేసి వైషు వాళ్ళ పాప, అంటే మా మామయ్య వాళ్ళ చిన్న పాప కిందకు వచ్చింది కదా వాళ్ళ పాప అనమాట. మిహిరా ఆ పాప పేరు. సో ఇక్కడ కరెంటు పోయింది నైట్. సో కరెంటు పోవడం వల్ల చీకట్లో చిన్న వీడియో తీయని చెప్పి ప్రవీణ్ అడిగితే ప్రవీణ్ అక్కడి నుంచి వీడియో తీస్తున్నారు. అండ్ మిట్టుగా డిబ్బీ చూపించండి, నేను డిబ్బీ కొనుక్కున్నానని చెప్పేసి ఆ డిబ్బీలోనే డబ్బులు అవి వేస్తున్నారనమాట. సో చాలా బాగా టైం స్పెండ్ చేసాం మేమైతే. లాస్ట్లో కరెంటు పోయింది చాలాసేపు, అదే కొంచెం చిరాగ్గా అనిపించింది. ఇంకా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ ఈరోజు రెసిపీస్ ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను మీకు క్లియర్ చేస్తాను. ఓకేనా, ఆల్రెడీ చూపించిన రెసిపీసే అనుకోండి. సో అండ్ ఇక్కడైతే పాపకి ఇలా అనేసరికి చాలా బాగా అనిపించింది అనమాట. అందరూ కూడా భలే నవ్వుకున్నాం లాస్ట్లో. కరెంట్ ఉంటే ఇంకా బాగుండేది. సో అదనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.